హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ధన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఉల్లికారం పెట్టుకుందామండి. బఠానీ ఉల్లికారం చేసుకుందాం. దానికి కావాల్సింది బఠానీ. నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని 2 విజిల్స్ బాయిల్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాను అండ్ విజిల్ పెట్టేసుకుంటున్నాను. 2 విజిల్స్ రావాలి. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఉల్లిపాయ, టమాటో, జీలకర్ర, మసాలా దినుసులు, యాలక్కాయ, లవంగ, దాల్చిన చెక్క. నేను అల్లం వెల్లుల్లి వేరువేరుగా వేసుకుంటున్నాను. మీరు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 4 యాడ్ చేసుకుంటున్నాను నేను. అన్నీ కలిపి మనం ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత మనం కుక్కర్ విజిల్ తీసుకొని చూసుకుందాం బఠానీ ఉడికిపోయిందో లేదో. 2 విజిల్స్కి ఉడికిపోతుందండి. తర్వాత పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అందులో ఒక 4 కరివేపాకు రెబ్బలు వేసుకుందాం. తర్వాత బఠానీ యాడ్ చేసుకోవాలి. బఠానీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రోటీకి కూడా బాగుంటుంది, పూరీకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ ఉల్లికారం మనం బఠానీకి పెట్టుకోవచ్చు, బఠానీ బంగాళదుంప చేసుకోవచ్చు, తర్వాత దొండకాయ కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం బఠానీ వేగిన తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలండి. వాటర్ వస్తుంది కదా ఆనియన్ పేస్ట్ నుంచి, అది బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. నేను బఠానీ ఉడకపెట్టినప్పుడు సాల్ట్ వేస్తున్నాను కదా, అది సరిపోయిందండి. నేను తర్వాత ఇంకే యాడ్ చేయలేదు. సో మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులో మనం కారం యాడ్ చేయమండి. మనం రెడ్ చిల్లీ వేసుకున్నాం కదా, అది సరిపోతుంది. మీకు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా కారం యాడ్ చేసుకోండి. నాకు సరిపోయింది. మన కర్రీ రెడీ అయిపోయింది కదా, డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా అంత ఈజీగా అంత సింపుల్గా రెడీ చేసుకున్నాము. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe to my channel.